అండి చాలా సింపుల్ గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. పెద్దవాళ్ళ బ్లౌజ్ అన్నమాట ఇది. అది కూడా ప్లెయిన్ బ్లౌజ్. ఎక్కడ భుజాలు జారకుండా, ఫ్రంట్ పార్ట్ జారకుండా మంచిగా అద్దినట్టు రావాలంటే నేను చెప్పే టిప్స్ తోటి బ్లౌజ్ కుట్టి చూడండి. ఖచ్చితంగా ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 మీటర్ అయితే క్లాత్ ఉండాలి. లైనింగ్ క్లాత్ అయినా సరే, ఒరిజినల్ క్లాత్ అంటే 1 మీటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ 1 మీటర్ కన్నా తక్కువ ఉండకుండా చూడండి. ప్లెయిన్ బ్లౌజ్ అండి, తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు. మనకి ప్రింట్ చూసుకుని ఉల్టా ఉన్నది మన వైపు వేసుకుంటే మార్కింగ్ అనేది పైకి మాత్రమే ఉంటాయి. సీదా ఉన్నది మన వైపు వేసుకుని మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి, మార్కింగ్స్ అనేవి బయట కనిపిస్తాయి. మళ్ళీ దాన్ని తడి బట్టతోటి తుడాల్సి వస్తుంది. ఓకేనా? ఉల్టా వేసేసుకోండి. కింద నేను పట్టీ కోసం అయితే అంటే హ్యాండ్ కట్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్లు పెట్టేశాను. పెట్టిన తర్వాత కింద హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచు వదిలేశాను. వదిలేసిన తర్వాత అక్కడి నుంచి హ్యాండ్ హైట్ పైన షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయింట్ ఎంత వచ్చిందో చూసుకోండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. చెక్ చేస్తే మనకి ఎంత రావాలి, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు. సో ఎంత వచ్చిందంటే మనకి దగ్గర 8.5 అలా వచ్చిందని కొంచెం సాగదీసే పట్టుకోండి. ఓకేనా? నాకు వచ్చేసి 8.5. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ 3.5 ఇంచులు తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. అది ఎల్బో హ్యాండ్స్ అయినా పర్లేదు, 5 ఇంచెస్ అలా హ్యాండ్ అయినా పర్లేదు. 5 ఇంచెస్ కన్నా తక్కువకి వస్తే మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ హైట్ అప్పుడు 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట చంక డౌన్ అనేది. సో దాని గురించి వేరేగా చెప్తాలేండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చిందో. ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. సైడ్కి నాకు అతుకులు పడితే కుట్టేటప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్గా చూసుకోండి. ఇలా క్రాస్గా 8.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. తర్వాత స్ట్రైట్గా చూసుకోండి. ఇలా స్ట్రైట్గా చూసుకోండి. ఎంత వచ్చినా పర్లేదు. సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఇలా క్రాస్గా 8వ నెంబర్ కాబట్టి 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. మనం కర్వ్ స్కేల్ తీసుకుంటాం కదా, మన హ్యాండ్ కర్వ్ తిప్పే స్కేల్ ఉంటుంది చూసారా, ఆ స్కేల్ తోటి నెక్ దగ్గర ప్రతి చోట మనం కరువు తిప్పుకుంటాం కదా, ఆ స్కేల్ తోటి నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా సరే హ్యాండ్ డౌన్ బట్టే మనం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. 2 ఇంచుల 2 ఇంచుల. ఇప్పుడు వచ్చేసి క్రాస్గా 2 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను కదా, షోల్డర్ దగ్గర 1 ఇంచు కదా, కరువు స్కేల్ తోటి ఇలా పట్టేసుకుని ఈ 1 ఇంచు దగ్గర నుంచి ఇలా క్రాస్గా అంటే కరువు తిప్పినట్టు మళ్ళీ కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు లోతు తీసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు తీసుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచు. మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. చూడండి, ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగే కటింగ్ చేసుకుంటే మీకు ముడతలు రాకుండా ఉంటుంది. ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఈ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేసేయండి. లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. సైడ్కి అతుకులు పడతాయి అంటున్నాను కదా, ఇప్పుడే కట్ చేసుకోకండి, తర్వాత కట్ చేసుకోండి ఏమైనా పీసెస్. ఇప్పుడే కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోదు. ఎల్ స్కేల్ తీసేసుకోండి. మన వైపుకి ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి. ఇలాగా లైన్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం కింద ఒక 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజు ఆది బ్లౌజ్ వచ్చేసి సింక్ అయిపోయింది అనమాట, కాటన్, ప్యూర్ కాటన్. సో అందుకని మనం 1 ఇంచ్ తీసుకున్నాం అనుకోండి, ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి పోయినా ఇంకొక 1/2 ఇంచ్ హైట్ కింద ఉంటుంది. వాళ్ళు పెంచమన్నా పెంచకపోద్దన్నా సరే మనం పెంచాలన్నమాట. అయిపోయింది. ఇప్పుడు చెస్ట్ కింద నుంచి అంటే నెక్ కింద నుంచి చెస్ట్ లూజ్ చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా నెక్ కింద నుంచి చూసుకోవాలండి. నెక్ కింద నుంచి చూసుకోవాలి. నాకు ఎంత వచ్చింది, దగ్గర 19.5 వచ్చింది. అంటే 9 మీద 7 గీతలు అనమాట.
9 మీద 7 గీతలు అయితే వచ్చింది. సో ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, అంటే దగ్గర దగ్గర 40 సైజ్ బ్లౌజ్ అండి ఇది. మరి 9 మీద 7 గీతలకైతే మార్కింగ్ వేసుకోండి. హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఇలా ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు అంతే. ఇలా మళ్ళీ స్కేల్ తీసేసుకోండి. స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత మనం తీసుకున్న నెక్ డీప్ ఎంత ఉందో తెలియాలంటే ఆది బ్లౌజ్లో వీపు పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని కింద ఖర్చు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. తర్వాత కింద ఎంతైతే చెస్ట్ మార్కింగ్ వేసామో పైన అంతే మార్కింగ్ వేసుకుంటే మనకి ఏంటంటే కరెక్ట్గా ఒక డబ్బా షేప్ వస్తుంది అనమాట. డబ్బా షేప్లో వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఈ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 కన్నా కొంచెం తక్కువే తీసుకోండి. మొత్తం 2.5 తీసుకోకండి, ప్లెయిన్ బ్లౌజ్ కదా సాగిపోతుంది అనమాట. ఒక 2 గీతలు తక్కువ 2.5 ఇంచులు తీసుకున్నాను. కింద వచ్చేసి 3.25 తీసుకున్నాను. మామూలుగా అయితే ఈ సైజు వాళ్ళకి 3.5 తీసుకోవాలి, కానీ అంత తీసుకోకండి. 3.25 తీసుకున్నాను. తీసుకుని ఇలాగా ఎల్ షేప్ ఇచ్చేసాను. ఇక్కడ కూడా మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి రౌండ్గా కర్వ్ అనేది తిప్పేశాను ఇలాగా. ఇప్పుడు నెక్ దగ్గర ఒక 1/4 ఇంచు ఖర్చు వదిలేను కదా, 2.5 కన్నా కొంచెం తక్కువ తీసుకుని ఒక పక్కన 1/4 ఇంచు మార్కింగ్ వేసాం కదా, అక్కడ నుంచి చిన్న సైజ్ షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. అక్కడ చంక వైపు ఖర్చు వచ్చేసి 1/2 ఇంచు తీసుకోవాలి, నెక్ వైపు ఖర్చు 1/4 ఇంచు తీసుకోవాలి. అది ఫుల్ షోల్డర్ పాతకు 6 ఇంచులు వచ్చింది, అదే మార్కింగ్ వేసాను. చంక డౌన్ 6.25 వేసానండి. 6.25 కన్నా కొంచెం తక్కువే ఉంది. ఇంకా చూస్తాను రౌండ్ అనేది మ్యాచ్ అవ్వాలి కదా, మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటాను అనమాట. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసి ఈ కార్నర్ దగ్గర మనం 1.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. 1.5 ఇంచులు ఇలా క్రాస్గా 1.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పుకోవాలి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేంది. కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి కరువు తిప్పుకున్నాం కదా, ఆ కరువు కింద నుంచి చూసుకోవాలన్నమాట. కింద నుంచి ఇలాగా అయిపోయిందండి. ఇలాగ పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకోండి. ఇలా కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు లూజ్ రాకుండా చూసుకోండి. నేను నడుము దగ్గర మాత్రమే వాడతానండి ఈ మార్కింగ్, ఇంకెక్కడా వాడను. 30.5 వచ్చింది, అంటే పావుతక్కువ 8 ఇంచులు. డాట్ కోసం 1 ఇంచు కాకపోతే పావుతక్కువ 9 ఇంచులు అంతే. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. సగానికి ఫోల్డ్ చేసేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే కటింగ్ చేస్తున్నానో అలాగా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ సైడ్ కూడా అంతేనండి. ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా వేసుకోవాలి. అందుకనే నేను అక్కడ కరువు తిరిగిన చోట క్లాత్ కట్ చేయలేదు. మామూలుగా నా బ్లౌజుల కటింగ్లో మీరు చూస్తూ ఉంటారు, హ్యాండ్కి అతుకులు పడితే అక్కడ కట్ చేస్తాను అనమాట. హ్యాండ్ కట్ చేసిన ప్లేస్లో చిన్న పీసెస్ కట్ చేస్తాను, కానీ ఇప్పుడు కట్ చేయలేదు ఎందుకంటే మనకి క్లాత్ తక్కువ ఉంది కదా. ఇప్పుడు ఎలాగైతే మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా చేసేసుకోండి. ఇలాగా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది.
ఇప్పుడు హైట్ దగ్గర కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలి. ఈ కరువు తిరిగిన చోట కూడా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా. ఈ కరువు హ్యాండ్ దగ్గర లోతు తీస్తాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇలా కరువు తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఉల్టా తిప్పేసుకోండి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి చూడాలన్నమాట. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి, కింద మెయిన్ డాట్ ఉంటుంది చూసారా, మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి, ఇక్కడ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా. సో మనకి 12 మీద 12.5 వచ్చింది. సో ఇక్కడ కూడా అంతే అండి. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని 12.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. స్కేల్ తీసేసుకోండి. స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా. వేసిన తర్వాత నెక్ డీప్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మనం తీసుకున్న ఆది బ్లౌజులో ఇలాగా అడ్డంగా స్కేల్ పెట్టేసుకోండి. అంటే మనం ఉక్స్ పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి. ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఇలా చక్కగా అడ్డంగా స్కేల్ పెట్టేసేయండి. ఇక్కడ ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దిగించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి, తెలిసిపోతుంది. నేను ఇంకా ఎగస్ట్రా ఒక 2 గీతలు తీసుకుంటాను కదా, అది తీసుకోను అనమాట. ఇది ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా, సాగిపోతుంది ఖచ్చితంగా. బ్లౌజ్ వేసుకున్న తర్వాత 2 గీతలంతా ఏం తీసుకోను నేను. పైన ఫస్ట్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి 6.5 ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను. 6.5 వచ్చింది వీళ్ళకి, అంతే. ఇలాగ లైన్ వేయండి. కొంచెం క్రాస్గా వేయండి. ఇలా కొంచెం లైట్గా క్రాస్గా వేయండి. కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇలాగా సరిపోతుంది. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి 2 ఉక్స్కి ఇలా పెట్టేసుకోండి. కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేయండి, అంతే. అయిపోయిందండి. మన వైపు నుంచి 2.5 ఇంచులు, ఇంకోండి ఎంత వచ్చింది, 1.5 ఇంచులు వచ్చింది చూసారా. 1.5 ఇంచులే రావాలన్నమాట వీళ్ళకి. కొంచెం సింక్ అయిపోయింది కదా క్లాత్, అందుకని పైకి వెళ్ళిపోయింది. నేనైతే 1.5 ఇంచులు పెట్టుకున్నాను కింద నుంచి. మన వైపు నుంచి 2.5 పెద్ద సైజు కాబట్టి డాట్కి మధ్యన 1 ఇంచ్ గ్యాప్ అనేది తీసుకోండి. హైట్ మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి, ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చిందో పొడుగు చూసుకోండి. దాంట్లో సగం 4 వచ్చింది, దాంట్లో సగం 2 ఇంచులు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ మార్కింగ్ అయితే వేసేసేయండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ 2.5 ఇంచులు అయితే ఉండాలి. ఇలా క్రాస్గా లైన్ వేయండి, అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా రౌండ్గా నీట్గా కట్ చేసేయండి. చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. ఇటు సైడ్ కూడా అంతే. ఇటు సైడ్ కూడా అంతే నీట్గా కట్ చేసేయండి. ఇలాగా అయిపోయింది. చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇదే మార్కింగ్ అడుగు భాగాల్లో కూడా చేసేసుకోండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే సైడ్ జాయింట్కి ఎంత వచ్చిందో కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ టేపుని వదిలేయండి పైకి. ఒక 1/2 ఇంచుని టేపుని పైకి వదిలేసి చెక్ చేయండి. ఇలా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ అనమాట. నాకు 2.5 ఇంచులు వచ్చిందండి, సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, సైడ్ జాయింట్ వైపుకి అయితే మనకి 2.5 ఇంచులు, ఉక్సు పట్టి వైపుకి మెయిన్ డాట్ వైపుకి ఆది బ్లౌజ్ నుంచే కొలుచుకోవాలి. అప్పుడే వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, కోరానా క్లాత్ని
కట్ చేసేసేయండి ఫస్ట్ అయితేనే 1.5 ఇంచ్ వెడల్పుతోటి మన నడుము దగ్గర పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్లోనే మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. నాకు తెలిసి ఒకటే లేయర్ వస్తుంది, అంటే లెఫ్ట్కి ఒక లేయర్, రైట్కి ఒక లేయర్, ఇంకొక 2 లేయర్స్ అయితే మనకు కావాలి. సో దీనికోసం మనం వేరే క్లాత్ కట్ చేసుకుందాం, మన దగ్గర లేదు. పొడుగు వచ్చేసి 11 ఇంచులు. ఈ సైడ్ వైపుకి ఒక 2.5 ఇంచులు తీసుకోండి. 2.5 ఇంచులు ఓకేనా. ఇది సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుంది. ఈ 11 ఇంచులకి మార్కింగ్ వేసాం కదా పొడుగు, ఇటువైపుకి వన్ సైడ్కి 2.5 ఇంచులు, అటు సైడ్కి ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచు టేపును పైకి వదిలేయండి. అప్పుడు నాకు 3.5 వచ్చింది ఖర్చులతో కలిపి, పైన ఖర్చులు కింద ఖర్చులు. షేప్ దగ్గర కూడా అలా కొలుచుకుంటే పాతకు 3 వచ్చింది. ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి, మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్ అనేది. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇంకొక 2 లేయర్స్ వేరే క్లాత్ తీసుకోండి. దలసరిగా ఉన్న క్లాత్ అయితే బెస్ట్ అండి, షేప్ నిలబడుతుంది అనమాట. మీ దగ్గర ఉంటే కట్ చేయొచ్చు, లేకపోతే వేరే క్లాత్ అనమాట. సో నాకైతే ఇక్కడ పీస్ ఉంది, దీన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాను. అంటే పైన ఒక లేయర్ వస్తుంది బ్లౌజ్ పీస్ తోటే, కింద ఒక లేయర్ వస్తుంది, మధ్యలో ఇంకో క్లాత్ వేయాలి. ఈ రెండింటికి మధ్యలో దలసరి ఉన్న క్లాత్ అయితే వేయాలి, నేను వేస్తాను. ఇలా నీట్గా కటింగ్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయిందండి. ఇంకా మిగిలిన క్లాత్ ఉంటాయి కదా, దాంతో మనం నెక్ పట్టి, అదేవిధంగా ఉక్స్ పట్టి, కాజపట్టి అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి, ప్రతిదీ కట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడే. అప్పుడు కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. సో మీరు బ్లౌజులు కుట్టుకుంటే కనుక మీరు ఖచ్చితంగా పాటించాల్సినవి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మీరు ఫ్రంట్ పార్ట్ హైటు, నెక్ డీపు అవన్నీ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్కి లైట్గా డిఫరెంట్ ఉంటుంది. మరీ నెక్ ఓవర్గా విడుతు పెట్టేస్తే భుజాలు జారిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఇచ్చేసామనుకోండి, వేసుకున్న తర్వాత ఇంకా సాగుతుంది అనమాట. నేనైతే ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్ వస్తే సెల్ఫ్ పైపింగ్ చేస్తాను. వాళ్ళు పైపింగ్ చేయమంటే వేరే కలర్తో చేస్తాను, లేదనుకుంటే సెల్ఫ్ పైపింగ్ అయితే చేస్తాను. సెల్ఫ్ పైపింగ్ చేయడం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి అన్నమాట. అది థ్రెడ్ అనేది భుజం దగ్గర పట్టుకుని ఉంటుంది, సాగదు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.